అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు, గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు పంచకర్ల మహేష్, తెలుగు యువత. అంటే ఓపీకి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి? లైక్ ఏ డాక్టర్స్ ఉంటారు, డైలీ ఎంత మంది వస్తారు? దాదాపుగా మనకి రెగ్యులర్ గా అయితే కనుక జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, డెంటల్ మన దగ్గర అందుబాటులో ఉంటారండి. ప్రతి వారానికి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి స్పెషలైజేషన్ డాక్టర్స్ రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ క్యాబిన్స్ అన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. డెంటల్ క్యాబిన్ ఇక్కడ ఉంటారు, జనరల్ సర్జన్ ఆ చివర ఉంటారు, జనరల్ మెడిసిన్ ఉంటారు. వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూసుకుని వాళ్ళ వెయిట్, బీపీ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఒక ఫోన్ నెంబర్ తీసుకుని ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వాళ్ళకి రివ్యూ తీసుకుంటాం. మీకు ఎలా ఉందండి, ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది అని కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు డెంటల్కి వెళ్ళాలంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి, సర్జన్ దగ్గరికి వెళ్ళాలంటే సర్జన్ దగ్గరికి, జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళాలంటే జనరల్ మెడిసిన్ దగ్గరికి తీసుకెళ్తారు. ప్రతిరోజు కూడా పూర్తి స్థాయిలో ఓపీ ఉచితంగా మేము ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా రోజుకి 150 నుంచి 200 మంది రావడం జరుగుతుంది. స్పెషలైజేషన్ న్యూరో కానివ్వండి, కార్డియాక్ కానివ్వండి, లేకపోతే కనుక వేరే డయాలసిస్ సంబంధించినటువంటి కార్డియాక్ సంబంధించిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు మాక్సిమం 200 పై మందే ఇక్కడికి రావడం జరుగుతుంది. పేదవారందరికీ కూడా పూర్తిగా సేవ చేస్తుంటే రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్లో ఓపీ చూపించుకున్న తర్వాత డాక్టర్స్ని కలిసిన తర్వాత వాళ్ళు ఏదైనా టెస్టులు రాస్తే కనుక మెయిన్గా పేషెంట్స్ అందరికీ కూడా జ్వరాలు కానివ్వండి, లేకపోతే కడుపులో నొప్పి కానివ్వండి, మోషన్స్ కానివ్వండి, అలాంటివి ఏమైనా జరుగుతుందంటే బ్లడ్ టెస్టులు రాస్తాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా బ్లడ్ టెస్ట్, గైనిక్కి యూజ్ చేస్తున్నామండి. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్ ఆసియన్లో పేదవారికి కావాల్సినటువంటిది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా గైనిక్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విభాగం ఫస్ట్ ఫ్లోర్లో డయాలసిస్ ఒకటి ఉంటుంది, గైనిక్ మేడం ఓపీ ఉంటుంది, పీడియాట్రిక్ ఓపీ ఉంటుంది, ఎన్ఐసి ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్కి గైనిక్ వార్డు కూడా ఇక్కడే ఉంటుంది. స్కాన్ కానివ్వండి, లేడీస్కి సంబంధించినటువంటి తల్లి బిడ్డకు సంబంధించినంత కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, డేటా ప్రకారం 2025లో ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని డెలివరీస్ చేశారు? మొత్తం ఓవరాల్గా 40,324 మంది పేషెంట్స్ ఇక్కడ చూపించుకోవడం జరిగిందండి. 311 మంది ఓన్లీ గైనిక్ వరకు చేయడం జరిగింది. 11 మందికి మనం నార్మల్ డెలివరీ చేయడం జరిగింది. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్లో అడుగు పెట్టిన మొదలు చివరి వరకు కూడా పూర్తిగా ఉచితంగా చేస్తామనే భావన ప్రజల్లో అందరికీ కూడా తెలియడం జరిగింది. నార్మల్ డెలివరీలు అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేంజ్ చేసుకుంటున్నారు, లేదంటే కనుక వేరే చోట ఎక్కడ చేంజ్. ఫస్ట్ డెలివరీ కనుక సర్జరీ జరిగితే సెకండ్ డెలివరీ కూడా ఖచ్చితంగా సర్జరీనే అవుతుందనే భావన వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మన హాస్పిటల్కి అన్నీ కూడా సెక్షన్స్ రావడమే జరుగుతుంది. సెక్షన్ అయినా మనం ఉచితంగానే చేస్తాము, నార్మల్ డెలివరీ అయినా ఫ్రీగానే చేస్తాము. సో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంది అని చెప్తున్నారు. లైక్ ఏమేమి ఉన్నాయి అసలు మన దగ్గర? మన దగ్గర డయాలసిస్ యూనిట్లు 3 ఉన్నాయండి. ఎక్స్రే ఈ హాస్పిటల్ 2018లో నిర్మాణం చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 3D ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి ఎక్స్రే మన హాస్పిటల్ అని ఏపీ మొత్తంలో మొట్టమొదటి రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూసుకుంటే 6-7 మిషన్స్ ఉండటం జరిగింది. మన దగ్గర స్కాన్ కానివ్వండి, స్కాన్ చేసే మిషన్తోనే మనం 2D ఎకో కూడా చేసుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్లు చేసేటువంటి ఎక్విప్మెంట్ మొత్తం అంతా కూడా పూర్తిగా హైజీనిక్గా అల్టీ మోడల్గా ఉండడం జరుగుతుంది. ఒక్కసారి మీరు మీ టీం కలిసి మా రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్ మొత్తం కూడా పరీక్ష చేసి చూసి మా డాక్టర్స్ని కూడా కలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒకసారి వెళ్ళి మీ డాక్టర్స్ అందరితో మాట్లాడి అసలు ఏమేమి ఆఫర్ చేస్తారు మీకు హాస్పిటల్? తప్పకుండా. ప్రస్తుతం అయితే మనం గైనిక్ వార్డులో ఉన్నాం. ఇక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడి అసలు ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఇస్తారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. మేడం, మీ పేరు, మీ స్పెషాలిటీ? నేను డాక్టర్ లిల్లీ, నేను ఆబ్స్టెటిషియన్ గైనకాలజిస్ట్. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? సిన్స్ 1 year నేను ఇక్కడ వర్క్ చేస్తాను. ఎలా అనిపిస్తుంది? లైక్ వాట్ ఆర్ ద సర్వీసెస్ యు గైస్ ఆర్ ప్రొవైడింగ్ హియర్? ఇక్కడ ఓపీడీ అయితే మార్నింగ్ 1 o'clock నుంచి 4 o'clock వరకు చూస్తాము. విమెన్ కి సంబంధించిన అన్ని ఇష్యూస్ ని ట్రీట్ చేస్తాం. లేడీస్, పిల్లలు అందరికి లైక్ మెచ్యూర్ అయితే నుంచి వస్తారని చెప్తారు ఇందాడు మీరు. లైక్ చిన్న పిల్లల నుంచి ఏజ్ వరకు చూస్తారు?
నార్మల్గా గర్ల్ బేబీస్ అందరినీ తీసుకొని వస్తారు. అంటే విమెన్ కి సంబంధించిన అంత పేషెంట్స్ ని నేనే చూస్తాను. ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఈ హాస్పిటల్లో? నార్మల్గా యంగ్ ఏజ్ వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీ, ఒకవేళ కొంతమందికి ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా, బేసిక్ ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్ ఇక్కడ చూస్తాము. తర్వాత ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కొంతమందికి బ్లీడింగ్ కంప్లైంట్స్, వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ ఇట్లాంటివి ఉంటాయి, అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తాం. డైలీ ఎంతమంది పేషెంట్స్ వస్తారు? ఒక 40 ఆన్ అన్ యావరేజ్ 40 ఓపీ వస్తుంది. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ మోటివ్, లైక్ నెక్స్ట్ గోల్ ఏంటి? డైలీ అంటే లాస్ట్ ఇయర్ లో ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని డెలివరీస్ అయ్యాయి? లాస్ట్ ఇయర్లో 202 డెలివరీస్ అయ్యాయి ఈ హాస్పిటల్లో. విమెన్ కి సంబంధించి ప్రెగ్నెంట్ పేషెంట్స్ కి అంతా ఫ్రీ, అంటే స్కాన్స్ నుంచి, బ్లడ్ టెస్ట్ నుంచి, డెలివరీ నుంచి, డిశ్చార్జ్ అయ్యాక 1 month వరకు అన్ని సర్వీసెస్ ఇక్కడ ఫ్రీగా చేస్తాము. డెలివరీస్ 202 డెలివరీస్ అయ్యాయి. ఇంకా అదర్ ఆపరేషన్స్ 50 ఆపరేషన్స్ చేసాం, అంటే హిస్టెక్టమీస్, ఓవేరియన్ సిస్టెక్టమీస్, ట్యూబెక్టమీస్. అంటే పేషెంట్స్ దగ్గర నుంచి ఎలా ఉందని సర్వీస్ ఫీడ్బ్యాక్ వస్తుంది హాస్పిటల్? నాకైతే లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ 0 పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్, అంటే సర్జరీ అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ అయిన వాళ్ళు కానీ, బేబీస్ డెత్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఏమీ జరగలేదు. ఈ హాస్పిటల్లో చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రవిప్రకాష్ సిలికాన్ ఆన్ ద హాస్పిటల్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హాస్పిటల్ కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ హియర్. అంటే నా ఎథిక్స్, మారల్స్కి హాస్పిటల్ కూడా అలైన్ అవుతున్నట్టు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇది ఇక్కడ పరిస్థితి. పేషెంట్స్ ఎలాంటి సర్వీసెస్ తీసుకుంటున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇయర్కి మీ మోటో ఏంటి? నెక్స్ట్ ఇయర్కి కొంచెం 40+ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే పాప్స్మియర్స్, ఎండోమెట్రియల్, సర్వైకల్ బయోప్సీస్ చేయడము అవి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పేషెంట్స్ మమ్మల్ని ఓపెన్ సర్జరీస్ కోసమే అడిగారు, అంటే ఏ సర్జరీ చేసినా ఓపెన్లోనే చేసేవాళ్ళం. దిస్ ఇయర్ మేము లాప్రోస్కోపీ స్టార్ట్ చేయబోతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.